ప్రభు స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతిదినం దేవుని మాట అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. 103వ కీర్తనలో 8వ వచనం 9వ వచనం, యెహోవా దయా దాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. ప్రభు స్తోత్రం. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. మనము మనసులో పోరాటం జరుగుతూ ఉంటుంది. శరీరంతో మనసుతో మన లోపల పోరాటం జరుగుతూ ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో నిద్ర లేవటంతోనే పోరాటంలో ప్రవేశించావా? పని నిమిత్తం వెళ్ళుచుండగా పోరాటమా? పోరాటం జరుగుతూ ఉంది, వ్యాజ్యం జరుగుతూ ఉంది మనలో. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాదు. అపవాది దేవుని మీద నీకు వ్యాజ్యం ఉండేటట్టుగా చేస్తాడు, కానీ ప్రభు ఎప్పుడు వ్యాజ్యం ఆడాడు. మన వ్యాజ్యం అంతటినీ ప్రభు యేసుక్రీస్తు వారి మీద వేసేసి తీర్చేసాడు, అయిపోయింది. ఆయన దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతము గలవాడనే మాట ముందుగా చెప్పి తర్వాత ఆయన వ్యాజ్యమాడు, నిత్యము కోపించడు. నిత్యము కోపించడు. ఆయన ఎల్లప్పుడూ కోప్పడేటట్టయితే ఆయన ఆత్మ క్షీణించిపోద్దంట. ఆ మాటని ఆత్మదేవుడు మనకు బైబిల్లోనే రాయించారు. ఆయన ఆత్మ, మన ఆత్మ క్షీణించిపోవడానికి, మనం దినచర్యలో క్షీణించిపోవడానికి గల కారణం ఏంటంటే ఎల్లప్పుడూ కోపం ఉండటం. ఇంట్లో కోపం, బయట కోపం, తోటివారితో కోపం, ఆఫీసుల్లో కోపం. దానివల్ల మీ ఆత్మ క్షీణించిపోద్ది. అయితే దేవుని వాగ్దానం, ఆయన దీర్ఘశాంతం గలవాడు, కృపా సమృద్ధి గలవాడు. ఈ మాట ధ్యానించుకుని ఈ దినం జయములో నడుచుదురుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.